ప్రయాణంలో భాగస్వాములను ముందే కొద్దిగా తీర్మానాల్లో కూడా భాగస్వాములు చేస్తే మీ యాత్ర ఏమవుతుంది? సజావుగా సుముఖంగా సాగుతుంది. అంతేకాదు యాత్ర అంతట్లో మీకు కోఆపరేట్ చేస్తారు. రాత్రి చేయి స్టోర్ అయిపోయింది, తరుముతూ లాభాన్ని వచ్చాడు, దొంగోడా అనేసరికి ఈయనకు ఒళ్ళు మండింది. ఎవరికి? నన్ను దొంగడు అంటావా? ఎక్కడ దొంగతనం కనిపిస్తే దేవుడు తీర్పు తీర్చుగాక నేను చచ్చిపోను గాక అని చెప్పి పాపం ఒట్టేసేసుకున్నాడు. ఎవరు? పాపం ఆయన ఏం దొంగతనం చేయలేని మంచోడండి. ఈయన మోసగాడైతే, మామగారు గజ మోసగాడైతే, ఇక్కడ గజ దొంగ ఉంది. ఎవరో కాదు, రాహేల్ సిస్టర్. ఇప్పుడు ఎప్పుడైతే ఆ రాహేలమ్మ దొంగతనం చేసి ఏం చేసిందంట? విగ్రహాలు దొంగతనం చేసి పెట్టుకుందంట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం స్టోర్ అటర్ ఫ్లాప్ అయింది ఇక్కడే. తీస్తా, సర్చ్ వారెంట్ వచ్చింది నాకు, వెతుక్కో అన్నాడు. ఎవరు? యాకోబు. ఎక్కడైనా వెతుక్కోపండి, మొత్తం వెతుకుతా వస్తాను, ఎక్కడ వెతుకుతా ఇక్కడ దొరకదే. ఎంత పర్ఫెక్ట్ కోఆపరేషన్! ఎవరిదండి? రాహేల్ది. ఎందుకు అంత కోఆపరేట్ చేసింది? నా భర్త డెసిషన్ తీసుకున్నప్పుడు ఒంటెద్దు పోకడలు పోలేదు, అంతా డెసిషన్ నన్ను అడిగాడు కాబట్టి చచ్చేదాకా నేను దీని మీద ఏం చేస్తా, నిలబడతా అని చెప్పి, పాపము నాకు అనారోగ్యంగా ఉంది, హెల్త్ బాగాలేదని చెప్పి మొత్తం కవరింగ్ వచ్చేసి నేను లేవలేను అయ్యా నానా, నేను లేవలేను అని పాపం వెతికి పిచ్చోడ వెళ్ళిపోయాడు. అక్కడ కోఆపరేషనే కాదండి, టీం వర్క్. 2 గుంపులు చేశాడు. ఇక్కడ సహోదరుడు వస్తున్నాడు, మా అన్న అటాక్ చేయబోతున్నట్టే, పాపం ఎంత మంచి భార్యలండి, మనం 2 గుంపులో జీలిపోదామని. నువ్వే గుంపులు వస్తావు? 2 గుంపులు రాను. అరే అదేంటి లాజిక్ ఏంటి అంటే, 2 గుంపులు, ఫస్ట్ వాళ్ళు అటాక్ అయితే సెకండ్ గుంపు పారిపోతారు, ఫస్ట్ అటాక్ అయ్యి సెకండ్ అటాక్ అయితే నేను కూడా పారిపోతా. పొరపాటున ఈ 2 దొరికితే లాస్ట్ ఆపర్చునిటీ ఎవరు దొరుకుతారో? నేను దొరుకుతా. అంటే 2 భార్యల్ని బక్రాలు చేయడానికి, బలి పశువులు చేయడానికి ముందు నిలబెడితే కూడా వాళ్ళిద్దరు ఏం చేశారండి? భర్తే దైవం, ఎందుకంటే సమస్త దైవచిత్తం మాతో కలుక్కొని ఆమోద ముద్ర వేసుకున్నాడని చెప్పి నిలబడ్డారు. ఎంత స్మార్ట్ కదా! అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఒంటెద్దు పోకడలు పోకుండా దేవుని చిత్తమును స్థిరపరచబడ్డానికి కౌన్సిల్ ఆలోచన ఏం చేశాడు? పొందుకున్నాడు. ఆలోచనతో పాటు వారి జీవితాలు ఏమైపోయాయి? మార్చబడింది. యాత్ర అంతా కూడా సుముఖంగా సజావుగా సాగుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆఖరి మాటకు వస్తాం. ఈ మాట చదువుకొని మనము ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. చాలా ప్రాముఖ్యమైన మాట. చూడండి, 4 సత్యాలు అద్భుతంగా నెరవేరాయి, కానీ ఇక్కడే పప్పులో కాలేసాడు. ఇక్కడ అంతా బాగుంది, కానీ చూడండి, దేవుని చిత్తము తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని చిత్తము చేయడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని చిత్తము ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి కూడా చాలా ప్రాముఖ్యం. జాగ్రత్త వినండి. దేవుని చిత్తం తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, దేవుని చిత్తం చేయడం ఇంపార్టెంట్ కాదు, దేవుని చిత్తం ఎప్పుడు ఎలా చేయడము కూడా ఇంపార్టెంటే. రాత్రికి ఎట్లా పారిపోయాడంట? రాత్రికి సామాన్లు మూటముల్లో సర్దుకొని రాత్రి ఏం చేశాడు? పారిపోయాడు. ఎందుకు పారిపోయాడట? ఎంత మూర్ఖమైన ఆలోచన అంటే, చూడండి, కొన్నిసార్లు అన్ని బాగా చేస్తాం, అద్భుతంగా చేస్తాం, కానీ ఇక్కడ పప్పులో కాలేస్తాం. 31వ అధ్యాయం చూడండి, 31వ అధ్యాయము. ఇప్పుడు లాబాను వచ్చి అంటాడు 27వ వచనంలో, నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేళ, సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారులతోనూ నిన్ను సాగనంపొందినే. అయ్యో, నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొని నీ యొక్క పిచ్చి బట్టి ఇట్లు చేస్తే, పిచ్చోళ్ళలాగా చేసావు మొత్తం అంతా. ఇట్లా పోతారా దొంగడు పోయినట్టు? రాత్రికి వెళ్ళిపోతావా? మంచి గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చి ఘనంగా నువ్వు వీడుకోలు పలుకుతా ఉంటే అందరినీ హాయ్ బాయ్ అలాయ్ బలాయ్ చేసుకొని ముద్దులు పెట్టి అంత ఎమోషనల్గా ఫేర్వెల్ ఇద్దామని నేను ఆశపడితే, నువ్వు ఒక దొంగోడు పారిపోయినట్టు పారిపోతావా? హౌ డిడ్ యు రన్ అవే లైక్ ఎ డాగ్? ఒక కుక్క వల్లే, ఒక దొంగ వల్లే ఎలా పారిపోతావు నువ్వు అని బాధంతా కూడా పారిపోతా ఉంటే, చూడండి, పారిపోయి నిజంగా సక్సెస్ఫుల్ అయ్యాడా? పారిపోయింది లాబాను దొరకకుండా. మరి లాబాను దొరకకుండా నిజంగా పారిపోయాడా? పారిపోలేదే. అసలు యాకోబు కంటే ఫాస్ట్ పరిగెత్తాడు. ఎవరు? లాబాను. చేసింగ్ స్టోర్లో లాస్ట్కి ఎవరు పట్టుకున్నారండి? యాకోబుని ఎవరు పట్టుకున్నారు? లాబాను పట్టుకున్నాడు. మరి లాబాను పట్టుకున్నప్పుడు పారిపోయిందేమో లాభమైందా? లాభమైందా? రాలేదే. మరి పారిపోయింది లాభం కాకుండా లాబాను వచ్చి చేసి పట్టుకొని అంటాడు, దొంగలాగా ఎందుకు పారిపోయినావు నువ్వు? అప్పుడు అంటాడు ఎంత మంచి మాట, 31 ఆదికాండం 31 అందరం కలిసి చూద్దాం. యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడితిని. ఎందుకు పారిపోయాడట? భయపడ్డాడు కాబట్టి పారిపోయాడు. ప్రియ సోదరి జాగ్రత్త. ఇక్కడ దాకా దేవుని చిత్తం చేశాడు, కానీ ఇక్కడ భయపడుట ద్వారా ఏమయ్యాడు? పారిపోయాడు. ఒక లోతైన సత్యము ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కదిలిస్తున్న సత్యం బయట చెప్పుకోకపోవచ్చు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు.
ఆ వ్యక్తి పారిపోవడం గల కారణం ఏంటంటే భయం. వై వాజ్ హీ రన్నింగ్ అవే? జస్ట్ బికాస్ ఆఫ్ ఫియర్. ఈరోజు భయముతో చాలామంది దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకునే ప్రక్రియలో, పిలుపు ప్రక్రియలో, వాగ్దాన ప్రక్రియలో, సంకల్ప నెరవేర్పులో అనవసరంగా పారిపోతున్నారు. ఇక్కడ యు ఆర్ అన్నెసెసరీలీ రన్నింగ్ అవే జస్ట్ బికాస్ ఆఫ్ అ 4-lettered వర్డ్ కాల్డ్ ఫియర్, FEAR. భయం అని ఒక కారణం బట్టి పారిపోతున్నా. ఏం భయం అంటండి? నీ భయం నిజంగా లాజికలా? కనీసం అర్థం ఉందా నీ భయానికి? రండి అంటాడు 31లో, నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో. బలవంతంగా ఎందుకు తీసుకుంటాడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కూతుర్ని ఎలా వదులుకోవాలా, ఎలా వదిలించుకోవాలని ప్లాన్ మాస్టర్ మైండ్ వేసింది ఎవరండి? లాబానే కాదంటారా? ఒక్క స్ట్రోక్లో ఇద్దరిని డిస్పోజ్ ఆఫ్ చేసే టాలెంట్ ఎవరికి ఉంది? లాభాన్ కాదా? పోనీ ఉచితంగా ఇచ్చాడా? 14 సంవత్సరాలు దాసోహం అనలేదా? 14 సంవత్సరాలు బానిస కాలేదా? 14 సంవత్సరాలు జీతం పే చేయలేదా? మరి 14 సంవత్సరాలు జీతం పే చేసి నీ సొంతం చేసుకున్న తర్వాత నీ నుండి ఎందుకు లాక్కుంటాడో? యాకోబుకు ఆన్సర్లే. ఊహించుకున్నాడంట, నా భార్యలు ఏం చేస్తాడు, నా నుంచి లాగేసుకుంటాడేమో. నీ ఊహలో, ప్రపంచంలో కారణం లేని నిష్కారణమైన దాన్ని ఊహించుకొని భయపడి ఈరోజు పారిపోతున్న వారు అనేకులు ఉన్నారు. ఈ వాక్యం వింటున్నారు, లైవ్లో వింటున్నావు, బే సోదరు జాగ్రత్త, దేవునితో మాట్లాడుతున్నా. డోంట్ రన్ అవే ఇమాజినింగ్ సంథింగ్ అండ్ గెటింగ్ స్కేర్డ్ అవే అండ్ ట్రైంగ్ టు రన్ అవే. సరే పారిపోయాడు, నిజంగా సాధించాడు అంటే ఆ లాభాను తరుముకుంటూ వచ్చి ఏం చేశాడండి? ఏది భయపడ్డాడు అదే జరగలేదా? కానీ ప్రభుకు స్తోత్రం, ఆయనను కాపాడింది ఎవరండి? లాభాను చేసింగ్లో వస్తూ ఉంటే దేవుడు జ్ఞాపకం చేస్తా అంటాడు. లాభాను వచ్చి అంటాడు, నిన్ను చంపడం పెద్ద కథ కాదు, నిన్ను గెలవడం పెద్ద కథ ఏం కాదు, నిన్ను హతమార్చడం పెద్ద కథ ఏం కాదు. నువ్వెంత వేగంగా వెళ్ళినా నీకంటే వేగంగా పరిగెత్తే సత్తా నాకుంది, నాశనం చేసే ధైర్యం నాకుంది. ఒక్క నిమిషం కూడా కిరాతకంగా ఆలోచించకుండా, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తుడిచివేసే కిరాతకత్వం నాకుంది. కానీ 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 నిన్నటి రాత్రి నీ దేవుడు, అబ్రాహాం ఇస్సాకు దేవుడు నన్ను కలిసి ఏమన్నాడు? ముర్తావా జాగ్రత్త అని బెదిరించాడు. కాబట్టి నీ దేవుడు నీకు తోడే ఉన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నా? విడిచిపెడుతున్నా. ఒక అన్యుడు చెప్పాలా నీకు? ఒక అన్యుడు తరముతో, అయ్యా నీతో దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి నేను గెలవలేకపోయానని దేవుని తోడున్నాడని ఒక అన్యుడు గుర్తించాడు. కానీ ఈ దేవుని బిడ్డ గుర్తించలే. ఎంత విడ్డూరం, ఎంత విషాదకరమైన పరిస్థితి. చివరికి అంటాడు, పిచ్చోళ్ళలాగా అయిపోయావు, పిచ్చోళ్ళలాగా చేసావు. నీ భయం నిన్ను పిచ్చోడిని చేస్తుంది, నీ భయం నిన్ను పిచ్చోళ్ళలాగా పారిపోయేటట్టు చేస్తుంది. అందుకొరకే కదా అబ్రహాం, దావీదు కూడా దేవుని సన్నిధి వాగ్దాన దేశం నుంచి పారిపోయాడు. సౌలుకు భయపడి పారిపోయాడు. సౌలుకు భయపడి పారిపోతా ఉంటే పిచ్చోళ్ళలాగా గడ్డం పెంచేసుకొని ఉమ్ము గార్సనిస్తూ గోడ మీద గీతలు గీస్తున్నాడు. ఎవరి ముందు ఒక రారాజుగా పాటలు పాడబడ్డాయో అదే వ్యక్తి పిచ్చోళ్ళలాగా గడ్డం పెంచుకొని ఆ యొక్క పిచ్చి గీతలు రావడం కారణం ఏంటంటే సౌలుకు దావీదు భయపడి. లాభాన్ అంటాడు, నేను గాయం చేయడానికి శక్తి ఉంది నాకు, కానీ నీ దేవుడు నాకు మాటికి వచ్చి ఏం చేశాడు? నన్ను బెదిరించాడు. గత వారం మోసపోయిన యాకోబును కాపాడడానికి పరిగెత్తుకున్న బేతేలు దేవుడు ఈరోజు భయపడి పారిపోతున్న యాకోబును తన ప్రేమతో పరిగెత్తి హత్తుకొని కాపాడుతున్న దేవుడు. ఈరోజు దేవుని ప్రేమ మర్చిపోతున్నావా? If you don't do God's will in the God's way, in the God's time, let me tell you, God will never be glorified. నువ్వు దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తానుసారంగా, దేవుని సమయానుసారంగా, దేవుని పద్ధతిలో నువ్వు చేయకపోతే నీ జీవితంలో దేవునికి మహిమ రాదు. How long you will fear the slavery of this so-called fear psychosis? ఎన్ని రోజులు ఈ భయాందోళన వాతావరణంలో బ్రతుకుతావు? దేవుని ఉద్దేశాలు నీరుగార్చడానికి ఈరోజు నువ్వు భయం పడుతున్న కారణం పౌలు భక్తుడు తిమోతికి రాస్తుంటాడు. తిమోతి, ఏంటయ్యా నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు? ఏం తెలుసా అండి ఆరోగ్యం? తిమోతి భయం పెరిగిపోయి ఎంత భయపడుతున్నాడంటే అది గ్యాస్ట్రైటిస్గా మారిందండి. నువ్వు భయపడతా ఉన్నట్లయితే నీ ప్రతి అవయవం దాడి చేస్తుంది. నీ భయము ప్రతి అవయవం మీద దాడి చేస్తుంది. నీ యాంగ్జైటీ, నీ టెన్షన్, నీ యొక్క కంగారు ప్రతి శరీర భాగాన్ని పాడు చేసేస్తూ ఉంది. అలా తిమోతి అవయవాలు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంతా కాలిపోయిందండి. అసిడిటీ వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది. ఆ కార్టిజాల్ రిలీజ్ అయ్యేసరికి ఆ లోపలంతా కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంతా కూడా కాలిపోయిందట. పుండ్లు వచ్చేసాయి. యవన వ్యక్తికి ఇంత పుండ్లు వచ్చే పరిస్థితి వచ్చిందసరికి పౌలు హృదయం కలవరపరచబడ్డాడు. పౌలు వెంటనే లెటర్ రాయడం ఆరంభించాడు. తిమోతి, నువ్వు భయపడుతున్న కారణం ఏం తెలుసా? నీలో పిరికితనం గల ఆత్మ దేవుడు నీకు ఇయ్యలేదయ్యా. దేవుని ఆత్మను గుర్తు చేసుకోయ్యా, దేవుని ఆత్మను గుర్తు చేసుకో. అందుకొరకే ఈ యొక్క పౌలు జీవితంలో ఎప్పుడైతే దేవుడు తిమోతి జ్ఞాపకం చేస్తూ వచ్చాడో అద్భుతమైన మహానాయకుడుగా, ఎఫెసీ సంఘ కాపరిగా, ఒక ప్రచండమైన ప్రపంచానికి కారకుడయ్యాడు ఈ యొక్క తిమోతి. ఈరోజు ఎవరు భయపడుతున్నారో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. భయం భయం భయం. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, ఈ యొక్క యాకోబు జీవితం అంతా కూడా పరిగెత్తడానికి ఒకటే కారణం, భయం భయం భయం. ఆలోచించండి, ఒకప్పుడు ఏసావుకు భయపడ్డాడు, ఏసావును చేంజ్ చేశాడు, పారిపోయాడు.
అర్థం చేసుకున్నారా? యవనస్తుడు ఏసావు నుంచి ఎందుకు పారిపోయాడండి? భయానికి పారిపోయాడు. ఇప్పుడు లాభం నుంచి ఎందుకు పారిపోయాడు? భయానికి పారిపోయాడు. ఈయన స్టోరీలో పారిపోవడంలో పిహెచ్డి ఎవరండి? యాకోబు. ఏసావుకు భయపడి ఏం చేశాడు? ఇటు పరిగెత్తాడు. ఇప్పుడు లాభాన్ని భయపడి ఏం చేశాడు? అటు పరిగెత్తాడు. చూడండి, ఫియర్ ఆఫ్ ఈసావ్ ran away, ఫియర్ ఆఫ్ లాభన్ ran away. ఇప్పుడు ఇక్కడ భయపడి అటు పరిగెత్తాడు, అటు భయపడి ఇటు పరిగెత్తాడు. పోనీ భయం అయిందా? జాగ్రత్త, ఒకరి దగ్గర పారిపోతే ఇంకో దగ్గర భయం తగ్గుతానికి ఒక డబల్ భయం అవుతుంది.